లంక ఆటగాడిని తోసిన వైభవ్. భారత్ క్రికెట్ లో యువ సంచలనం పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ యువ బ్యాటర్ పై వెస్టిండీస్ దిగ్గజ కెప్టెన్ క్లెవ్ లాయిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ చాలా ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ఆటగాడని కొనియాడిన లాయిడ్ అతను కేవలం స్లోగన్ కాదు, అద్భుతమైన టెక్నిక్, టైమింగ్ తో భారీ షాట్లు ఆడతాడని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత పెద్ద స్టార్ గా ఎదిగే సామర్థ్యం వైభవ్ లో ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతకుముందే లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన వైభవ్ ఫైనల్లోనూ అదే దూకుడు కొనసాగించి భారత్ ఏ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ ఇన్నింగ్స్ తో మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. అయితే వైభవ్ ప్రదర్శనలతో పాటు ఒక వివాదాస్పద ఘటన కూడా చర్చనీయాంశమైంది. లీగ్ దశలో శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాడు స్లెడ్జింగ్ చేయడంతో వైభవ్ ఆగ్రహానికి గురయ్యాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లంక ఆటగాడిని తోసేసిన ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కూడా క్లైవ్ లాయిడ్ స్పందించారు. వైభవ్ ధీటుగా స్పందించడం కంటే అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని క్లైవ్ లాయిడ్ అభిప్రాయపడ్డారు. ఆటలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు మ్యాచ్ రిఫరీలు, ఎంపైర్లు ఉంటారని, ఎవరైనా స్లెడ్జింగ్ చేస్తే వారు వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. క్రికెట్ నిబంధనలో ప్రత్యర్థిని రెచ్చగొట్టడం అనుమతించబడదని, అందుకే యువ ఆటగాడు ప్రత్యర్థితో ఘర్షణకు దిగకుండా అధికారులకు ఫిర్యాదు చేయడం మంచిదని సూచించాడు. ప్రస్తుతం భారత క్రికెట్ లో ఆశాజనక యువ ప్రతిభగా గుర్తింపు పొందుతున్న వైభవ్ త్వరలో భారత సీనియర్ జట్టుకు కూడా అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.